ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదు. 25,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్ని జిల్లాల అభ్యర్థులకి మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. అందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎటువంటి ఖర్చు లేదు, రూపాయి కూడా. సో కాబట్టి లైక్ చేయడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇలాంటి అప్డేట్స్ అనేవి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చిన్న అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 1 year వరకు కూడా మీకు ఈ యొక్క క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ 999 రూపీస్ అనేది పే చేస్తే. సో మీకు ఇందులో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి కూడా క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఇందులో కంటెంట్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటే నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి రెవెన్యూ శాఖకి సంబంధించి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజే మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు 26 జిల్లాల అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు కాబట్టి సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. టోటల్గా 170 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే జూలై 7th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18th జూలై వరకు కూడా మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 42 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 47 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు మంత్లీ 25,520 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ లేదు. డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది చెప్తాను. అలాగే అప్లికేషన్ కూడా ఎలా పెట్టుకోవాలో సో మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అయితే అవుతారు. కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, బ్యాక్వర్డ్ క్లాసెస్ 29%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. అలాగే మనకి రీసెంట్లీగా ఏంటి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి గ్రూప్ వైజ్గా అయితే డివైడ్ చేశారు కదా, వాటికి సంబంధించి వచ్చేసి ఇక్కడ ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఆ గ్రూప్ల వారిగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరంతా కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్లో ఏ క్యాస్ట్ వాళ్ళు వస్తారు ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు అన్ని కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి హారిజెంటల్ రిజర్వేషన్ కూడా ఉంది ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్కి 33.33% ఉమెన్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అయితే ఉంటుంది హారిజెంటల్. అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 4, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 2, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి 2. ఈ విధంగా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది సెలక్షన్ ప్రాసెస్లో అయితే వర్తించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్గా ఏంటి అంటే ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్స్ పెట్టినటువంటి వాళ్ళలో అభ్యర్థుల అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఎలా అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా,
కదా, సో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ 75 మార్క్స్ని బేస్ చేసుకొని వెయిటేజ్ అయితే తీస్తారు. మిగతా 25 మార్క్స్ వచ్చేసి దేనికి అంటే ఇంటర్వ్యూకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి వెయిటేజీ ఎలా తీస్తున్నారో చూడండి. 10th క్లాస్కి సంబంధించి టోటల్గా 10 మార్క్స్ అనమాట. ఇందులో మనకి వచ్చినటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఇంటర్మీడియట్కి సంబంధించి 10 మార్క్స్, డిగ్రీ 30, ఎంఎస్ ఆఫీస్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 15, సీనియారిటీకి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళకేమో వెయిటేజీ 5. ఈ విధంగా మనకి టోటల్గా 75 మార్క్స్కి సంబంధించి వెయిటేజీ తీస్తారు. సో తీసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసి 25 మార్క్స్ అని చెప్పాను కదా, సో దాని తర్వాత ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది మీకు ఏదైతే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసిన, బీఫార్మసీ కంప్లీట్ చేసిన, ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చారు. మీకు ఇక్కడ చూపిస్తాను. నోటిఫికేషన్లోనే మనకి స్టార్టింగ్లోనే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి June 1, 2025 నాటికి మీరు ఏదైనా యూనివర్సిటీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడైనా సరే పోస్టింగ్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనకి ఈ శ్రీనిధికి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇది మనకి అఫీషియల్ వెబ్సైటే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ కింద పనిచేస్తున్న శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది, చూస్తారా? రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి కూడా మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రజెంట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఈరోజు 5th జూలై మాత్రమే. మనకి 7th జూలై నుంచి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు లింక్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ రూపంలో తెలపండి. వీడియోని లైక్ చేసి సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఇదే వెబ్సైట్ నుంచి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లింక్ ఆన్లైన్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.